ఏం పేరండి మీ పేరు? నా పేరు యేసురాజ్ అండి. ఓకే. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మాది మక్కిపురం దగ్గర రామరాజులంక అండి. ఓకే. ఏంటండి మీ ప్రాబ్లం ఏంటండి? నాకు డిస్క్ కంప్లైంట్ వచ్చిందండి. డిస్క్ బల్జింగ్ అవుతుందని డాక్టర్ గారు చెప్పారండి. ఓకే అండి. ఎంతకాలం క్రితం అవుతుంది అయ్యిందండి మీకు? 3 నెలలు 15 రోజులు అలా అవుతుంది సార్. ఓకే అండి. ఎలా తెలిసింది మీకు ఇది ప్రాబ్లం ఉందని? మామూలు పెయిన్ వస్తుంది హాస్పిటల్కి వెళ్తే 2 సార్లు ఒక నెల 15 రోజులకు మందులు రాశారండి. ఆ మందులు వాడినా తగ్గకపోతే ఎంఆర్ఐ స్కాన్ తీయించారండి. అప్పుడు ఎంఆర్ఐ స్కాన్లో డిస్క్ బల్జింగ్ అవ్వింది, ఆపరేషన్ పడుతుందని చెప్పారు. అయితే మీకు ఇక్కడ ఎలా తెలిసిందండి ట్రీట్మెంట్ గురించి? ఇక్కడ ఇంతకుముందు ఒక ఆయన చేయించుకున్నాడండి. ఇక్కడ తగ్గిందని ఆయన మలికివరం ఒక ఆయన బట్టల షాప్ ఆయన చేయించుకున్నాడు. వాళ్ళ మిస్సెస్కి వాళ్ళకి చేయించారని ఆయన చెప్పడం వల్ల తెలుసుకుని ఇక్కడ దాకా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నానండి. ఎన్ని రోజులు చేయించుకున్నారు? వాళ్ళకి 12 రోజులు చేయించుకున్నాను సార్. ట్రీట్మెంట్ మొత్తం ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిందండి. ఎలా ఉంది ఇప్పుడు? మీరు నడగలుగుతున్నారు ఈజీగా? హ్యాపీగా ఉందండి. నొప్పి లేదు, నడగలుగుతున్నాను, ఫ్రీగా ఉందండి. ముందు ఎలా ఉండేది మీకు ట్రీట్మెంట్కి ముందు? చాలా ఇబ్బంది పడి ఉన్నాను. కాలు ఒక రకమైన బాధ, పోటు అదో రకమైన చెప్పలేని బాధ వచ్చేది. అదంతా తగ్గింది సార్ చాలా క్లియర్గా. ఏం చేశారండి మీకు ట్రీట్మెంట్లో? ఏమన్నా మందులు ఏమన్నా ఇచ్చారా లోపలికి తీసుకోమని? ఏం చేశారు? అసలు ఒక్క మెడిసిన్ కూడా లేదండి. ఓన్లీ ఎక్సర్సైజ్ చెప్పారు. ఎక్సర్సైజ్ నా వల్ల అయింది చేయించేవారు. నా వల్ల అయింది నేను దగ్గర నుండి చేయించేవారు. అది చేయడం వల్ల నాకు ఈ 10 రోజుల నుంచి కూడా చాలా రిలీఫ్ వచ్చి చాలా ఫ్రీగా ఉందండి. ఎలా ఉందండి ఫైనల్గా మీకు? ఎలా ఉంది ఓవరాల్గా? ఓవరాల్గా చాలా ఫ్రీగా ఉన్నాను. ఎంత బాధపడతా వచ్చానో అంత నవ్వుతూ హ్యాపీగా ఉన్నాను. ఎంత అలా అవుతుందని మళ్ళీ అనుకోలేదండి జీవితంలో కూడా. అంత టెన్షన్ పడ్డాను. చాలా బాగుందండి.